ఈరోజు వాక్యం ఏంటంటే మార్కు సువార్త 2వ అధ్యాయాన్ని ధ్యానించుకున్నాం. ఈ అధ్యాయాన్ని 4 భాగాలుగా విభజించవచ్చు. ఎన్ని భాగాలు ఇలా చెప్పండి అందరు? 4 భాగాలు. కానీ నేను మాత్రం 5 భాగాలు చేసిన. ఎన్ని చేసిన? 5 భాగాలుగా మనం చేసుకున్నాం. ఈ 5 భాగాల్లో మొదటి భాగం ఏంటంటే పక్షివాయుగల రోగికి స్వస్థత. ఏమిటి? పక్షు అంటే కాళ్ళు చేతులు ఏమి పడిపోయిన వారికి స్వస్థత. జీవితంలో గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో కూడా నీవు ఏదైనా పడిపోయిన స్థితిలో ఉంటే గుర్తుపెట్టుకో, పడిపోయిన స్థితిలో, పడిపోయిన దిగజారిన స్థితిలో నీవు ఉంటే దేవుడు నీకు ఈరోజు భౌతికంగా స్వస్థత ఇవ్వబోతున్నాడు. ఈరోజు భౌతికంగా నేను లేవనెత్తబోతున్నాడు. కొద్దిమంది అంటారు, ఇక నా వల్ల కాదు, నేను ఏమి చేయలేను అని చేతులు ఎత్తేసి నిలబడుతుంటారు. ఏదైనా విషయాలు ఉంటాయి ఏం చెప్తారు? ఇక నా వల్ల కాదు రా, ఏమైనా చేసుకో. అలాంటి బాధలో నువ్వు పడుతుంటావంటే దేవుడు ఈరోజు మీకు స్వస్థతని ఇవ్వడానికి ఆయన శీఘ్రముగా వస్తున్నాడు. అందుకే నేను చెప్తున్నా, ఈ పక్షవాయువులు అంటే యేసుక్రీస్తు వారు సువార్తను స్టార్ట్ చేసినప్పుడు అనేక అద్భుతాలు, అనేక కార్యాలు జరుగుతుందంటే ఆయన వాక్యము బోధిస్తుండంటేనే అద్భుతాలు జరిగినాయి. గుర్తుపెట్టుకోండి, వాక్యానికి చాలా ప్రాముఖ్యమైనది ఉన్నది. వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఎలా వినాలా? మన మనసు పెట్టి వినాలి. ఈ వాక్యం వింటున్నప్పుడు ఇంటికాడ ఏం కూర అయింది, అన్నం అయిందా లేదా, కూర అయిందా లేదా, మటన్ కూర అయింది, చికెన్ కూర అయింది అన్న మనసు దాని మీద ఉండకూడదు. ఇంకా ఏం చేస్తున్నారు, అటు నుండి ఎవరు పోతున్నారు, ఇటు నుండి ఎటు పోతున్నారు, అసలే మన రోడ్డుకున్నది చర్చి, రోడ్డు మించి ఎవరు పోతున్నారు అన్న మనసు మనలోకి రాకూడదు. దేవుని వాక్యం మీద నీలనమై ఉండాలి. అయితే ఈ పక్షవాయుగల రోగి ఏం చేస్తున్నాడంటే ఆయన స్వస్థత పొందుకోవాలన్నాడు. ఆయనకు సహాయం చేసేవారు ఎవరు లేరు. అర్థమవుతుందా? ఈరోజు మీ జీవితాలు మార్చుకోవాలనుకుంటున్నారు, కానీ మీకు సహాయం చేసేవారు ఎవరు లేరు. అర్థమవుతుందా? అయితే దేవుడు కూడా ఈరోజు సహాయం చేయడానికి ఆ పక్షవాయుగులానికి 4 మనుషులను పంపించినట్టుగా ఈరోజు నన్ను పంపించాడు మీ దగ్గరికి. హల్లెలూయా. అయితే చూద్దామా, 3వ వచనం నుండి చదువుదామా? చదవండి అన్న. 2వ అధ్యాయం 3వ వచనం నుండి చదువు. కొందరు పక్షవాయుగల ఒక మనుషుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారాయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికే పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయుగల వాణిని పరుపుతోనే దింపిరి. చాలు. ఏం చేస్తామంట? ఈయన వచ్చిండు, బోధిస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. అయితే ఈయన ఉన్న ప్లేస్ ఇది. నన్ను చూడండి, మనం ఊహించుకున్నాం. ఒకసారి అక్కడికి పోదాం. యేసుక్రీస్తు వారు ఇక్కడ ఉండి ఆయన బోధిస్తున్నాడు. ఇదంతా నిండిపోయింది. ఏమైపోయింది? బయట వాకిలు కూడా నిండిపోయింది. ఏమైంది? వాకిలు కూడా నిండిపోయింది. ఈ నిండిపోయినప్పుడు కూర్చోండి అందరు. నిండిపోయినప్పుడు ఆయన యుద్ధకు వెళ్ళడానికి లేదుగా, వీరి మించెలి దాటిపోవడానికి అది లేదు వీళ్ళకు. అసలు వెళ్ళడానికి కొంచెం కూడా సందు లేదంట. ఏం లేదు? వెళ్ళడానికి సందు లేదు. నీ జీవితంలో కూడా ఇక ఏం చేయడానికి, అమ్మ మాట్లాడద్దు, అస్సలు మాట్లాడద్దు, వాళ్ళని తీసుకొని బయటికి వెళ్ళి. కాకపోతే అయితే మీ జీవితంలో కూడా ఇక జరగని విషయాలకు ఇక సందు లేదు. ఇక నాకు జరగదు, నాకు ఈ రోగము తగ్గదు, ఇక నాకు ఈ బాధ పోదు, జీవితాంతం నేను ఈ బాధతోనే కుమిలిపోవాల్సిందే, జీవితాంతం నేను ఇలానే ఉండాలనే అన్న బాధతో బాధపడుతున్న మీకు, అలా ఆలోచిస్తున్న ఇంకెవరికైనా ఈ ఆన్లైన్లో చూసే వాళ్ళకు దేవుడు ఈరోజు స్వస్థతనిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఇచ్చే స్వస్థత ఏమిటి అంటే గుర్తుపెట్టుకోండి, మొదట వారు ఏం చేశారంటే అక్కడ ఏం దూరడానికి లేదు, సందు లేదు వెళ్ళడానికి. మన జీవితంలో కూడా యేసుక్రీస్తుని దూర్చుకోవడానికి ఏ సందు కూడా ఉంచుకోరు. అన్నీ ఉంటాయి మనుషులకు, కానీ దేవునికి మాత్రము చోటు ఇవ్వడానికి ఎవరికైనా ఉండదు. ఈ భౌతికమైన దాని గురించి, ఈ భౌతికమైన ఆలోచనల గురించి, వీటి వల్ల దేవునికి చోటు ఇవ్వకుండా ఆగుతుంటా అంటాం. ఏం చేస్తా అంటాం?
దేవునికి చోటు ఇవ్వకుండా చాలా మంది ఆగుతుంటారు. ఇక్కడ వీరు కూడా అంతే, అక్కడ సందు లేదు, వెళ్ళడానికి సందు లేదు. మొదటి భాగాన్ని చెప్తున్నా నేను, గుర్తుపెట్టుకోండి. 5 భాగాలుగా విభజించిన నేను మొదటి భాగాన్ని మాత్రమే చెప్తున్నా. 1 నుండి 12 వరకు మొదటి భాగం. అక్కడ రాసుకోండి. 1 నుండి మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుండి 12 వరకు నేను చెప్తున్నా. అయితే ఈ సందు లేదు అంటే జీవితములో ప్రతి వారికి కానీ యేసుక్రీస్తుకు తప్పితే ఇంకా దేనికైనా ప్రిఫరెన్స్ ఇస్తారు. ఏం చేస్తారు? పనికైనా ప్రిఫరెన్స్ ఇస్తారు, లేకపోతే ఇప్పటిలాగా సావుకన్నా ప్రిఫరెన్స్ ఇస్తారు, పెళ్లికైనా ప్రిఫరెన్స్ ఇస్తారు, అన్నిటికీ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇవ్వద్దని నేను చెప్పట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఇవ్వాలా, నేను ఇవ్వద్దని నేను చెప్పట్లేదు. అంతకంటే ముందుగా దేవునికి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలి. అయితే వీరికి సందు లేదట. మరి ఏ విధంగా సందు చేసుకోవాలని ఏం చేసుకున్నారంటే, మొదట గుర్తుపెట్టుకోండి, వారి ఇంటి పైకప్పు గుర్తుపెట్టు ఏం చేసిందట అంటే, ఈ నటనమైన జీవితాల్లో ఉన్న మన పైకప్పు తీసేయాల. మొదట నీవు స్వస్థత పొందుకోవాలంటే ఏం చేయాలా? గుర్తుపెట్టుకో. భౌతికంగా చూసుకుంటే ఎవరైనా ఇంటి కప్పు ఇవ్వడానికి అసలు ఒప్పుకోరు. ఆయన ఒప్పుకున్నాడు, అది లేఖనంలో రాయబడినది. అంటే ఆ కప్పు కాదు. చాలా మంది ఏంటంటే దేవుణ్ణి నమ్ముకుంటున్నా అన్న ముసుకేసుకొని ఉంటా అంటారు. హల్లెలూయా. ఏం వేసుకుంటా అంటారు? ఈ ముసుకేసుకొని ఈ దొంగతనంగా ఏం చేస్తే ఎవరు చూడకుండా చేసే కార్యాలన్నీ చేస్తూనే ఉంటా అంటారు. అలాంటి వారి గురించి దేవుడు చెప్తున్నది ఏంటంటే, పైకప్పు తీయడం జరిగింది. హల్లెలూయా. వారు ఏం చేశారు? పైకప్పు తీసేసి మొత్తం పైకప్పు తీసేసి నేరుగా యేసుక్రీస్తు ఎక్కడైతే కూర్చున్నాడో అక్కడ. మరి వాళ్ళకి ఎట్లా తెలుసు? గుర్తుపెట్టు. అర్థమవుతుందా? మనం క్వశ్చన్ ఒకసారి అర్థం చేసుకున్నాం. బైబిల్లో రాయబడినది యేసు కూర్చున్న చోట దింపిరి. మరి కూర్చున్న చోట ఎట్లున్నది? బయట జనం ఉన్నారు, లోపల జనం ఉన్నారు, అంత నిండిపోయినది. కానీ యేసుక్రీస్తు వారు కూర్చున్న చోట ఖచ్చితంగా దింపారు. అంటే యేసుక్రీస్తు ఎవరో ఎరిగిన వారమై ఉన్నాము. చాలా మంది క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నా నేను. యేసుక్రీస్తు దేవుడు. ఆయనను నమ్ముకుంటే పాపక్షమాపణ జరుగుతుంది, మోక్షానికి మార్గం జరుగుతుంది, లేకపోతే నరకంలో ఉంటాము అన్న విషయాన్ని చాలా మంది క్రైస్తవులకు తెలుసు. తెలిసినా కానీ వీరు ఏం చేసుకుంటారంటే, వీరి హృదయం అనే కప్పును విడుదల చేయరు. హల్లెలూయా. హృదయములో మాత్రం అన్ని కపటమైన ఆలోచనలు, కపటమైన దేహములు అన్ని ఇలానే ఉంటాయి. అందుకని అక్కడికి వస్తే 11-12 అధ్యాయం 10వ వచనంలో 10-12 వచనంలోకి వస్తే అక్కడ ఏమని ఉంటుందంటే, చూడండి 11లో, పక్షవాయు గొలవాన్ని చూసి చదవండి. 11 పక్షవాయు గొలవాన్ని చూసి నీవు లేచి నీ పరపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. అయితే దాన్ని అక్కడనే పెడదాం. అది ఎందుకు చదివినంటే, మార్కు సువార్త 2వ అధ్యాయంను వివరిస్తున్నాను నేను. 2వ అధ్యాయం మాత్రమే ఈరోజు మాట్లాడుకునేది. అర్థమైందా? ఇంకా వేరే అధ్యాయంలోకి వెళ్ళిపోం మనం. సరేనా? అందరు ఆ 2వ అధ్యాయాన్ని మాత్రం పెట్టుకుని ఉండండి. ఓకేనా? అయితే గుర్తుపెట్టుకోండి, సరి అయిన రీతిగా దింపాలంటే, సరి అయిన దేవుని మార్గంలో ఏ విధంగా నడుచుకోవాలో ప్రతి బిడ్డకు తెలుసు. కానీ తెలియకుండా దేవునికి ఆ యుద్ధకు రాకుండా ఆ అడ్డుకున్న ఆ కప్పు మనము మాత్రం తీయము. అర్థమవుతుందా? చాలా మంది తీయరు. కానీ అక్కడ ఉన్న ఆ పక్షివాయువు గల వారు ఏం చేశారంటే, ఆ రోగంతో ఆ బాధతో ఉన్నవారు ఆ కప్పును తెరిచేశారు. హల్లెలూయా. నీవు నేను కూడా నీ కపటమైన దేవుని మీద ఉన్న ఈ ప్రేమను కాకుండా నిజమైన ప్రేమను దేవుని ఎదుట చూపించి, దేవుని మీద నీకే పూర్తి నమ్మకం ఉంటే అప్పుడు నీ హృదయాన్ని నువ్వు తెరుస్తావు. అర్థమవుతుందా? అర్థం కాలేదు. అయితే నేను ఒకటి చూపిస్తా. ఒక అది శాల్వ ఇవ్వండి, నేను చెప్తా. శాల్వ ఇవ్వండి. అయితే త్వరగా అందుకోండి, శాల్వ అందుకోండి. మనము చాలా మంది ఎలా ఉంటారంటే, హృదయాన్ని
గుర్తుపెట్టుకోండి, మనకన్నీ తెలుసు. ఇప్పుడు నేను దీన్ని చూస్తున్నాను, ఈ ముందు చూస్తున్నాను, ఎవరెవరు వచ్చారు, ఏం కథ అన్న విషయాన్ని నాకు తెలుసు, నేను చూశాను. కానీ చూసి కూడా నేనేం చేస్తున్నానంటే చూడనట్టుగా జీవిస్తున్నాను. ఏ విధంగా? మన జీవితాల్లో ఏ విషయమైనా దేవుని గురించిన విషయాలు అందరికీ చాలా మటుకు తెలుసు. చాలామంది క్రైస్తవులు ఒక్కొక్కరు 20 ఏళ్ళ నుండి, 30 ఏళ్ళ నుండి, 10 ఏళ్ళ నుండి, కొంతమంది 40 ఏళ్ళ నుండి యేసుక్రీస్తుని నమ్ముకున్న వారు తెలుసు. కానీ వాళ్ళ జీవితాలు ఇది ఉన్నది కదా, ఇక్కడ వేసామంటే ఇలానే ఉన్నాయి. ఎందుకు ఇలానే ఉన్నాయి? ఇక్కడ నుండి పోలేదు. ఎందుకంటే వీరు ఇక్కడ ఉన్న దాన్ని ఏం చేశారంటే ఈ ముసుగేసుకున్నారు. హల్లెలూయా! ఇలా ముసుగేసుకున్నారు. అంటే ఈ ముసుగు తీస్తే గాని దేవుని దైవిక స్వస్థత మనలో జరగదు. హల్లెలూయా! చాలా మంది ముసుగేసుకునే ఉంటున్నారు. నీకు దేవుని దినాన్ని ఆచరించాలన్న విషయం తెలుసు, దేవునితో గడపాలన్న విషయం తెలుసు, దేవుని యొద్ద పాప క్షమాపణ దొరుకుతుందన్న విషయం తెలుసు. అన్ని విషయాలు తెలిసి కూడా నీ జీవితాన్ని, నీ మనసుకు ఒక ముసుగేసుకొని జీవిస్తున్నావు. హల్లెలూయా! ఆ ముసుగును ఎప్పుడైతే తీస్తావో, ఇక్కడ ఈ ప్రజలు ఉన్నారే, ఈ పక్షవాయు గల రోగి ఉన్నాడే, ఆయన ఏం చేశాడంటే ఆ ముసుగును తీసేశాడు. హల్లెలూయా! ఆ ముసుకే పైన కప్పు. అర్థమవుతుందా? ఆ ముసుకే పైన కప్పు. ఈ పైన తలంపులు ఎక్కడి నుండి వస్తాయి? నీ హృదయం నుండి వస్తాయి. నీ తలంపులు ఇక్కడ నుండి వస్తుంటాయి. హల్లెలూయా! ఇక్కడ ఏమి చూస్తున్నావో అదే ఆలోచిస్తుంటాంటావు. ఇక్కడ ఏది వింటున్నావో దాని గురించే నువ్వు మాట్లాడుతుంటాంటావు. అర్థమవుతుందా? నీ తల భాగం చాలా ప్రాముఖ్యమైనది. అంతేనా కదా? ఇక్కడ ఏది చూస్తున్నావో, ఏదైతే వింటున్నావో దాని నుండి మాట్లాడుతుంటావు, దాని ప్రకారం నడుచుకుంటూ ఉంటావు. హల్లెలూయా! అందుకనే ఈ పై కప్పు ముందుగాల దీనిని మారవాలి. ఈ చూసే దృష్టికోణం మారాలి, వినే దృష్టికోణాన్ని మారవాలి. హల్లెలూయా! అప్పుడే నీ ఉన్న ముసుగు నీలో నుండి వెళ్ళిపోతుంది, నీలో ఉన్న రోగం పోతుంది. లేకపోతే ఎలా పోతుంది? అప్పుడే ఆయన చూశాడు. ఎప్పుడు చూశాడు? నీ విశ్వాసము, వారి విశ్వాసమును చూశాడు. వారి విశ్వాసమును చూసి తక్షణమే ఒక మాట చెప్తున్నాడు. అప్పుడే చెప్పేశాడు, నీ పాపములు క్షమించబడ్డాయి, పో. ఎందుకు ఆ మాట చెప్పాడంటే నేను దేవుని కుమారుణ్ణి అని వారికి తెలియపరచడానికి. అర్థమైందా? యేసుక్రీస్తు ఎవరు అన్నది వాళ్ళకు వడ్రంగి కుమారుడు అని మాత్రమే తెలుసు. అర్థమైందా? యేసుక్రీస్తు ఎవరు అన్న విషయాన్ని ఏంటంటే ఈయన మరియమ్మ యోసేపుల కుమారుడు, దావీదు వంశంలో పుట్టినవాడు, అది మాత్రమే తెలుసు. కానీ ఆ వంశం నుండి వచ్చిన క్రీస్తునన్న విషయాన్ని తెలియపరచుకోవడానికి అక్కడ ఆయన చెప్తున్నాడు. హల్లెలూయా! గుర్తుపెట్టుకోండి, చాలా ప్రాముఖ్యమైనది ఈ అధ్యాయంలో. 12 వచనాలు చాలా ప్రాముఖ్యమైనవి మొదటి భాగంలో. అయితే ఆ ముసుగు ఎప్పుడైతే తీశాడో అప్పుడు ఆయనకు పాప క్షమాపణ జరిగినది. నీవు నేను కూడా దేవుని ఎదుట ఉంటున్నాము అన్నట్టుగా కాకుండా మరీ సొచ్చుకొని పోవాలి. దేవుని ఎదుట సొచ్చుకొని పోవడానికి చాలామంది ఇష్టపడాలి. హల్లెలూయా! ఏదో ఉన్నామా, తిన్నామా, పడుకున్నామా, సంఘానికి వచ్చామా, దేవుని ఆరాధించామా, వచ్చామా, అప్పుడు వారికి లేదు, ప్లేస్ లేదు. హల్లెలూయా! ఉందా? మరి వీళ్ళు ఏం చేసిళ్ళు? వారికి అసలు ప్లేస్ లేదు. మొదట లేదు, వాకిట్లో కూడా లేదు ప్లేసు. లేనప్పుడు మరి దేవుని దగ్గరికి సొచ్చుకొని పోవాలి. ఏం చేయాలా? అర్థమైందా? అంటే నీలో ఉన్న ద్వేషము, నీలో ఉన్న కోపం, నీలో ఉన్న అసూయ, నీలో ఉన్న మనుషుల మీద ఉన్న ద్వేషము, అర్థమైందా? ఎవరి మీద ఉండదు, ఒక్కొక్క మనుషుల మీద ఉంటుంది. ఆ మనుషుల మీద ఉన్న ద్వేషము ఎప్పుడైతే తీసేస్తావో అప్పుడు దేవుని యొద్దకు దారి దొరుకుతుంది. అర్థమైందా? దేవుని యొద్దకు దారి దొరకట్లేదంటే నీ మనసులో ఏముందంటే సాతానుడు కూర్చున్నాడు. వారిలో కూడా దారి లేదనుకొని కూకొని వెళ్ళిపోతే వానికి స్వస్థత జరుగునా? వాని పాపంలో కలిగినా? ఎట్లాగా అక్కడ ముందున్నారు, ఇక్కడ మంది ఉన్నారు, ఇక లేదు నేను బయటనే ఉంటాయి, అట్లనే కూర్చొని ఇట్లనే చూస్తుంది, ఆయన వచ్చేదాకా చూసుకున్నాంలే అనుకున్నాడా? అనుకోలేదు. సొచ్చుకొని పోయిండు. హల్లెలూయా!
నీవు కూడా దేవుని దగ్గరికి రావడానికి నీకు పని ఉంది, నీకు ఆరాటం ఉంది, నీకు ఏదో ఉంది, లేకపోతే ఏదో ఒకటి చేయాలి అన్న దాన్ని గురించి ఆలోచిస్తున్నావు, కానీ దేవుని యొద్దకు సొచ్చుకొని రావట్లేదు. అందుకే నీ పాపాలు క్షమించబడట్లేదు. ఎవరైతే సొచ్చుకొని దేవుని యొద్దకు వస్తుందో వారి పాపాలు క్షమించబడి వారి పరుపెత్తుకొని వారు నడవడం జరుగుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని యొద్దకు సొచ్చుకొని రాకపోతే ఎన్ని అనర్థాలు జరుగుతాయి తెలుసా? గుర్తుపెట్టుకోండి. దేవునితో నడిపించబడిన వారు, ఎగ్జాంపుల్ అన్నని చెప్పుకోవచ్చు, కొర్నేల్ అన్న. దేవునితో నడిపించే ఒక వ్యక్తి, దేవునితో నడిచే ఒక వ్యక్తికి గుర్తుపెట్టుకో, ఆయన దేవుని యొద్దకు మళ్ళీ సమయం ఇవ్వకపోతే ఆయనకు నష్టం జరుగుతుంది. గుర్తుపెట్టుకో. ఒకవేళ వేరే వారు దేవుని దగ్గరికి వస్తున్నారు, వారికి నష్టం కలుగుతలేదంటే వారిలో దేవుడే లేడు. దేవుడు ఉంటే కదా నష్టం కలిగేది. హల్లెలూయా. యోబులో దేవుడు ఉన్నాడు. యోబు విశ్వాసాన్ని చూశాడు కనుక యోబుకు నష్టం కలిగినది. అర్థమవుతుందా? అర్థమైందా? ఇప్పుడు చూడండి ఎట్లుండేదా. కొద్ది మంది అరే వాళ్ళు బాగానే ఉంటున్నాయ్యా, ఏం మీది మెరుగులకైతే దేవుని యొద్దకు వస్తున్నారు, అన్ని వస్తువులు ఆరాధిస్తులు అన్ని ఉన్నారని అంటున్నారు, కానీ వారిలో దేవుడు లేడు, వారిలో పాప క్షమాపణ లేదు. అర్థమవుతుందా? వారిలో పాప క్షమాపణ లేదు కనుక దేవుని ఉగ్రత కూడా వారి మీదకి వస్తలేదు. హల్లెలూయా. కానీ వచ్చినప్పుడు దేవుని ఉగ్రత చిన్న చిన్నగా రాదు. అర్థమైందా? ఇక మళ్ళీ నా నోటితో చెప్పకూడదు, కానీ మళ్ళీ ఇక్కడ కనను కూడా కనబడరు. హల్లెలూయా. దేవుని ఉగ్రత అలాంటి వారికి అలా వస్తుంది. అదే దేవునితో నడిపించబడే వ్యక్తికి శ్రమ కలుగుతుంది. ఎందుకు శ్రమ కలుగుతుంది అంటే ఆ శ్రమలో నీవు ఆరాధిస్తావా లేదా? నేను 2 సంవత్సరాలుగా అమ్మ నిలబడు, నేను 2 సంవత్సరాలుగా దేవుని యొద్దకు ఖచ్చితంగా నడుచుకుంటూ వస్తుంటా అంటే ఏం చేశాడంటే ఒక సాతానుడు చూసి నాకు ఒక శ్రమ కలిగిపించాడు, చేయి నిరగొట్టాడు. దేవుని యొద్దకు వస్తాడా రాడా? అది చాలా నష్టమైన పని. గుర్తుపెట్టుకోండి. ఎంత నష్టమైన పని ఎరిగినా దానివల్ల ఇప్పటికీ నేను దీన్ని పని చేయలేకపోతున్నావు, గట్టిగా లేపలేకపోతున్నావు. ఎంత నష్టమైన పని అయినా దేవుణ్ణి స్తుతిస్తాడా లేదా అని అంటే ఆయనను వదిలిపెట్టలేదు. హల్లెలూయా. ఎప్పుడైతే నేను వదిలిపెట్టలేదో అప్పుడు నాకు కావలసిన ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా వస్తున్నాయి. గుర్తుపెట్టుకో. ఎందుకు వస్తున్నాయంటే దేవునితో నడవాలి, దేవుని యొద్దకు నేను వెళితే నా పాపాలు క్షమించబడతాయని ముందుకు పరిగెత్తుతున్నా. వీడిలాగా పక్షవాయువానిలాగా ఏం చేస్తున్నా? పక్షవాయువాన్ని ఆ నలుగురిని చెప్తున్నా, అయ్యా మీ దండం పెడతా, దాన్ని తీసుకెళ్ళి ఎట్లనైనా అట్లా కన్నునైనా దింపండి పైనుండి, ఆ పైనుండి ఆయన ముందట ఎత్తేయండి. అర్థమవుతుందా? ఆ బాధ లేదు, ఆ భయం లేదు మీలో, ఎవరిలో లేదు. అది యేసు క్రీస్తుకు చోటిద్దామన్న ఆలోచన లేనే లేదు. ఏదో తూతు మంత్రం లాగా, ఏదైనా తూతు మంత్రమా దేవుని యొద్దకు పోవడానికి, నీ పాపాలు క్షమించబడడం అంటే? అర్థమవుతుందా? గుర్తుపెట్టుకో. నీవు దేవునితో ఎప్పుడైతే సరి సంబంధం కలిగి ఉంటావో అప్పుడు నీకు ఏదైనా చిన్న శ్రమ రావచ్చు. డోంట్ కేర్. శ్రమల నుండి లేవనెత్తడానికి ఆయన సమర్థుడు. యోబుకు చాలా శ్రమ కలిగిన కానీ ఆ శ్రమల నుండి లేవనెత్తి 2 ఆశీర్వాదం ఇచ్చాడు. అందరూ సిగ్గుపడిపోయారు. హల్లెలూయా. ఆయన దేవుణ్ణి ద్వేషించలేదు. ఈ పక్షవాయువు వాడు ఆ పైన ఇంటి కప్పు నుండి ఎలా వస్తాడని అందరూ అనుకోవచ్చు, కానీ ఆ విషయాన్ని ఆయన ఆలోచించలేదు. అర్థమవుతుందా? ఆ విషయాన్ని ఆయన ఆలోచించలేదు. ఆ నలుగురిని వాళ్ళని బ్రతిమిలాడిండో వారికి ఏం చేశాడో తెలియదు, కానీ ఆ నలుగురు మోసుకెళ్ళి ఆయన యొద్ద పెట్టాడు. హల్లెలూయా. నీవు నేను నలుదిక్కులా ఉన్న దేవుని యొద్దకు వస్తున్నాము. అర్థమవుతుందా? ఎక్కడికి వస్తున్నా? ఈ నలుగురు అన్నది 4 దిక్కులు అన్నమాట. అలా అర్థమైందా? గుర్తుపెట్టుకో. నీ గురించిన ఈ సాక్ష్యము ఈ దిక్కులు చెప్తాయి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ఇవి ఏం చెప్తాయంటే నీ గురించిన 4 దిక్కుల సాక్ష్యం చెప్తాయి. ఈ 4 దిక్కులు ఏం సాక్ష్యం చెప్తాయి ఎరికేనా? నా కుమార్తె నా కుమారుడు చెప్తే వినలేదు, ఇక్కడ ఉన్నాయి, కానీ నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పుడు కానీ వారు ఏం చేస్తున్నారు? నీ దాసుడు చెప్పిన మాటను వినలేదే అన్న సాక్ష్యం కలుగుతాయి. హల్లెలూయా. అందుకనే 4 మనుషులు ఉన్నారు అక్కడ. 4 సంఖ్య చాలా ప్రాముఖ్యమైనది. గుర్తుపెట్టుకోండి. 4 సంఖ్య దేవునితో నడిపించబడేది. 7 సంఖ్యకి ఏ విధంగానైతే ప్రాముఖ్యత ఉందో 4వ సంఖ్య కూడా చాలా ప్రాముఖ్యం ఉంది. ఎలా అంటారో చెప్పనా? ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుణ్ణి మనం ఎప్పుడైతే ఆరాధిస్తామో 4వ వ్యక్తిగా మనం ఉంటాము. హల్లెలూయా. అర్థమైందా? ఆ ముగ్గురు కలిసి మనలో ఉంటే మనం 4గురం అవుతున్నాము. హల్లెలూయా.
అర్థమవుతుందా లేదా? అందుకనే నలుదిక్కుల నుండి నలుగురు వారు వచ్చి ఏం చేశారంటే, వీడికి ఆ ఆశ ఉన్నది. ఎవరికి ఉన్నది? పక్షవాయువులకు ఆశ ఉన్నది. ఆ బోధకుడి దగ్గరికి, ఆ యేసు దగ్గరికి, ఆ వాక్యాన్ని బోధించే ఆ దాసుడి దగ్గరికి వెళితే నేను స్వస్థత పొందుకుంటానేమో. వాడు వచ్చిన బాధనే అది, స్వస్థత గురించి వచ్చాడు. కానీ వాని పాపములు కూడా క్షమించబడ్డాయి. తర్వాత నీ పరుపెత్తుకొని నడవనగానే దాన్ని పట్టుకొని వెళ్ళిపోతే వాళ్ళట విభ్రాంతి నొందినలాంట. దాన్ని చూసి హల్లెలూయా 12వ వచనంలో ఉంటది. ఏముంటది? విభ్రాంతి నొందినారు. తక్షణమే వారు లేచి పరిగెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయిన గనుక వారందరూ విభ్రాంతి నొంది. హల్లెలూయా. ఏం చేశారట? విభ్రాంతి నొందినలంట. మరి నొందిండు, విభ్రాంతి నొందిండు. ఈ విషయాన్ని చూసినప్పుడు ఇప్పుడు రెండో విషయంలోకి వెళ్దాం. మొదటి విషయం అర్థమైంది కదా, ఇంకా కొంచెం ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా గుర్తుపెట్టుకోండి. చాలా మంది, మళ్ళీ ఒకసారి దీన్ని రిపీట్ చేస్తా, చాలా మంది క్రైస్తవులు యేసుక్రీస్తును నమ్ముకున్నా అని చెప్పే వ్యక్తులు వారి మనసుకు దేవుని కంటే వేరే దానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. వారితో దేవుడు లేడు. ఇది ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. మీరు నన్ను ఏమన్నా మంచిదే చెప్తున్నా కానీ దేవుని కంటే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చేవారు జీవితంలో బాగుపడరు. వారికి లేదు. దేవుడు వాళ్ళని చూసి చూడనట్టు వదిలేస్తున్నాడు అంతే. అంటే వారు ఏంటంటే దేవుని నమ్ముకోని వారు ఒకటే దేవుని దృష్టిలో. దేవునికి ఎవరైతే ప్రిఫరెన్స్ ఇస్తారో, ఈయన నా కుమారుడు, ఈమె నా కుమార్తె అన్న విషయంలో ఉన్న వారిని దేవుడు పరీక్షిస్తాడు తప్పితే వేరే వారిని పరీక్షించాడు. గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? చాలా మందికి డౌట్ రావచ్చు, అందుకని ఈ పక్షవాయువులు చెప్తున్నా, గుర్తుపెట్టుకున్నా. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు దేవునికి ఎప్పుడైతే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తావో అప్పుడు దేవుడు నిన్ను పరీక్షిస్తా అంటాడు. ఆ పరీక్షలో నువ్వు పాల్గొన్నప్పుడు ఇక నీకు అంత టోర్లే ఉండరు. ఇక హల్లెలూయా, దినదినం ఆశీర్వాదమే. ఇక దానికి అసలు మళ్ళీ వెనుకకు చూడడానికి ఉండదు. ఎప్పుడు ఉంటుంది? నువ్వు దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఉన్నప్పుడు, నీవు వేసుకున్న నీ ముసుగును తీసేసినప్పుడు, హల్లెలూయా, పై కప్పు తీసేసినప్పుడు, కప్పు వేసుకుంటున్నాం. రాగానే మనం మంచి భక్తితో మంచి పాటలు పాడతాం, మంచి ప్రార్థన చేస్తాం, గంటలు చేస్తాం. కానీ మనం ముసుకేసుకునే చేస్తున్నాం. హల్లెలూయా. ఈ ముసుగుని తీసి చూడట్లేదు. అర్థమవుతుందా? అయితే రెండోది లేవీయుల పరిచర్య. రెండో మాట ఏంటిది? లేవీయుల పిలుపు. అర్థమవుతుందా? ఆయనకు ఒక పెన్ని. ఈ రెండవది లేవీయుల పిలుపు అంటే 13వ వచనం నుండి 17వ వచనం వరకు ఉంటుంది. ఆయన సముద్రము తీరాన నడిచిపోవచ్చుండెను. ఒక నిమిషం చదువుతా అంటే లేట్ అవుతుంటది, నేను వాక్యం చెప్పుకుంటూ పోతే, ఎందుకంటే సమయం ఎక్కువ అవుతుంది. ఆల్ నైట్ ప్రేయర్లో అయితే చదువుకుంటూ పోవచ్చు. అయితే లేవీయుల పిలుపు. ఈ లేవీయులు ఎవరంటే సుంకరులు ఉన్నారు, అప్పిచ్చేవారు, అధికారులు. ఇంతకుముందు ఒకసారి సుంకరులు పరిచయాల గురించి మీకు చెప్పాను. ఎవరంటే వాళ్ళు దొంగలు. ఇక అంతే, దోపిడి దోరలు. రూపాయి ఇచ్చి 4 రూపాయలు వసూలు చేసుకునేటోళ్ళు. అర్థమైందా? వడ్డీ వ్యాపారులే అనుకున్నాం. పాపం చేసేవాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. రెండోది ఏంటంటే వారిని దేవుడు పిలిచాడు. ఏం చేశాడు? ఏం చెప్తున్నా? 13వ వచనం నుండి 17వ వచనం వరకు సుంకరి పిలుపు. నేను 5 భాగాలు చేసిన కదా, అది రాసుకోండి. ఇవి రాసుకుంటే బాగుంటుంది. ఈ సుంకరుల పిలుపు అయితే వీరు ఏం చేస్తున్నారంటే, వీరు గురించి ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే, పాపులనే పిలువ వచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదని అక్కడ లేఖనం ఉన్నది. ఏముంటది? ఇక్కడ యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యం గల వానికి వైద్యుడు అక్కర్లేదు, నేను పాపులనే పిలువ వచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. సరే, అయితే వాళ్ళు సనుక్కుంటుంటే ఏం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే, ఆ సుంకరులను పిలవడానికి ఎందుకు వెళ్ళాడు, వారితో భోజనం చేయడానికి ఎందుకు వెళ్ళాడు అని వీళ్ళకు డౌట్ వస్తుందంటే ఆయన స్వయంగా చెబుతున్నాడు. ఏంటంటే, పాపులని పిలువ వచ్చి తిని గాని. హల్లెలూయా. అంతే కదా. ఆరోగ్యంగా ఉన్నాం అనుకో, మనకు డాక్టర్ ఎందుకు? ఏదైనా జ్వరమో, రోగమో, దగ్గో, జలుబో ఏదైనా వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అవునా కదా? ఇలాంటి దగ్గు జ్వరాలు కలిగి ఉన్న మనుషులు చాలా మంది ఉన్నారు క్రైస్తవులు. ఏమన్నారు?
చాలామంది క్రైస్తవులు ఉన్నారు. అలాంటి వారి గురించే యేసుక్రీస్తు వారు వచ్చి ఏమంటున్నాడంటే, వారినే పిలవచ్చి తినయ్యా, మీరు దాని గురించి ఆలోచించకండి, వారితో భోజనం చేస్తే మీరు తప్పు పట్టకండి, నేను వచ్చిందే వారిని పిలవడానికి, ఆ పాపము నుండి విముక్తి చేయడానికి. ఇన్నాళ్ళు నువ్వు పాపములో ఉన్నావేమో, ఇన్నాళ్ళు నువ్వు బాధలో ఉన్నావేమో, ఇన్నాళ్ళు నువ్వు ఆశీర్వాదం లేకుండా కృంగిపోయి ఉన్నావేమో, ఆ ఆశీర్వాదాలు కావాలని, ఆ పాపము నుండి నువ్వు బయటికి రావాలని, అందుగురించే నిన్ను పిలిచి వచ్చి నేను ప్రత్యేకంగా చెప్తున్నాను. అర్థమవుతుందా? ఇంతగా చెప్పి ఇది చేయకుండా, అది చేయకుండా, ఇట్లా చేయొద్దు, ఇలా చేయాలా, ఇలా నడుచుకోవాలని చెప్పడానికి మీ మీద శ్రద్ధ తీసుకొని ఒక్కొక్క మనిషికి వ్యక్తిగతంగా చెప్పడానికి గల కారణం ఏమిటంటే, యేసుక్రీస్తు వారు వచ్చిన ఉద్దేశాన్ని నేను మీకు మరలా తెలియపరుస్తున్నాను. అర్థమవుతుందా? అందుకనే ఇలాంటి జీవితంలో ఉన్న మీరు, ఇలాంటి జీవితంలో ఉన్న మనము అది మార్చుకోవాలి అని. హల్లెలూయా. ఏం చేసుకోవాలా? మార్చుకోవాలని మీ యుద్ధకు వచ్చి యేసు ప్రభు భోజనం చేయడానికి సిద్ధపడుతున్నాడు. హల్లెలూయా. అందుకనే నువ్వు పాపంలో ఉన్నావు, బాధలో ఉన్నావు, ఇంకా నువ్వు ఆ దాంట్లో ఉన్నావు గనుక నీవు దాని నుండి బయటికి రా. అర్థమవుతుందా? నీవు దాని నుండి బయటికి రా అన్న విషయాన్ని తెలియపరచడానికి అన్నాడు. హల్లెలూయా. దీని తర్వాత మంచిగా అర్థమవుతుందిగా, సమయం అవుతుందని కొంచెం షార్ట్ చేస్తున్నా, వెళ్తుండను. అయితే ఏమైతుందంటే షార్ట్ చేస్తున్నా. దీని తర్వాత ఉపవాసం గూర్చిన ప్రశ్న ఒకటి వేశారు. ఎందుకు ఈ ఉపవాసం గూర్చిన ప్రశ్న వేశారో తెలుసా? మళ్ళీ వీళ్ళు కూడా ప్రభు దీనిలోనే ఇదే భాగంలో అది ఎక్కడ తెలుసుకున్నామంటే ఉపవాసం గురించింది 18 నుండి 22 వరకు చూసుకున్నాం. 18 నుండి 22 వరకు. ఓకేనా? అయితే చాలు చదువుతాను లీడర్. అయితే ఇక్కడ ఉపవాసం గూర్చిన మాట చెప్తుంటా అంటే ఏమంటున్నారంటే, వీళ్ళు శిష్యులు యేసుక్రీస్తు వారు కలిసి వెళుతున్నారు. ఎప్పుడు వెళ్తున్నారు? వినాలి, నా మాట వినాలి, నన్ను చూడాలి. ఎప్పుడు వెళ్తున్నారంటే విశ్రాంతి దినములో ఇవన్నీ జరిగినాయి. ఎప్పుడు జరిగినాయి? విశ్రాంతి దినములో ఇవన్నీ జరిగినాయి. విశ్రాంతి దినమున వారు వెళ్ళుచున్నారు. వెళ్తుంటా అంటే వారు కొన్ని మక్కలు ఇట్లా పోతుందంటే, ఇక పక్కబడి మక్క చేతి ఉన్నది కదా, ఆ మక్కలు చించుకొని వారు తింటున్నారు. ఏం చేస్తున్నారు? అర్థమైందా? ఎందుకు? వారికి ఆకలేసింది. అయితే అది తిన్నప్పుడు ఈ శాస్త్రులు, ఈ పరిచయులు యేసుక్రీస్తును క్వశ్చన్ వేస్తున్నారు. ఏమనేస్తున్నారు? నన్ను కూడా చాలా మంది క్వశ్చన్ వేసిండ్రు, మీ విశ్వాసాలు ఇలా ఉంటున్నాయా, మీ విశ్వాసాల కట్టకచ్చి సిగరెట్ తాగుతాను, నా దగ్గర ఫోటోలు కూడా ఉంది, కొంతమంది పంపించారు, మీకు తెలియదు, చాలా మంది తెలుసు నెంబర్, నా దగ్గర నా నెంబర్ ఉన్నది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. ఇక్కడ కూర్చొని పోయినతో తాగుతాడు, ఇదే రానా మీరు నేర్పిస్తాను అన్న వాళ్ళు నాకు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అయితే అది విషయాన్ని వదిలేశాను. అయితే ఇలా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారిని వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు అడుగుతున్నారు, ఏంది విశ్రాంతి దినాన్ని ఆచరించాలి, ఏమని ఆచరించాలి? విశ్రాంతి దినమున కనీసానికి అక్కడ కూడా కనీసానికి వంట కూడా చేయొద్దని నదిలేకన్నా. ఏమన్నది? వంట కూడా చేయద్దు. నిర్గమకాండం 20 అధ్యాయం 8 నుండి ఉంటుంది. అది ఆ తర్వాత చదవకండి, రాసుకోండి. నిర్గమకాండము 20 అధ్యాయం 8 నుండి ఉంటుంది. విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. ఆ విషయాన్ని తెలిసి ద్వితీయోపదేశ కాండంలో కూడా ఉంటుంది, ద్వితీయోపదేశ కాండంలో కూడా ఉంటుంది. అయితే ఈ విషయాన్ని వీళ్ళు తెలుసు, అందుకనే ఈ బోధకుణ్ణి తప్పు పట్టాలి. ఏం చేయాలా? తప్పు పట్టాలన్న పద్ధతితోని విశ్రాంతి దినమున నీ శిష్యులు చేయకూడదు, ఉపవాసం ఉండాలన్న విషయం తెలుసు కదా నీతో ఉన్నవారు, కానీ వారు ఆ మక్కలు ఎందుకు దింపుకుంటున్నారు, తింటున్నారు. అర్థమవుతుందా? అయితే ఈయన అప్పుడు తెలివిగా అడిగిన ప్రశ్న, తెలివిగా చెప్పిన ప్రశ్న ఏమిటో తెలుసా? తెలివిగా సమాధానం చెప్పాడు యేసుక్రీస్తు వారు, మహాజ్ఞాని. ఆయన ఏం చెప్పాడంటే దావీదును గుర్తు చేశాడు. ఎవరిని గుర్తు చేశాడు? ఒకసారి చదువుకున్నామా దావీదును గుర్తు చేసినది. 25వ వచనం, అందుకు వారితో ఇట్లా నేను తాను తనతో కూడా ఉన్న వారందరూ ఆకలి కొనినందున, ఏమంట? ఆకలి కొనినందున. ఒకసారి చూద్దాం, ఒకసారి అది పెట్టేసి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట, ఈ దావీదుతో
ఉన్నవారు వారందరూ ఆకలి కొనినందున దేవుని మందిరములో మందసం దగ్గర ఉన్న రొట్టె ముక్కలు తిన్నాడు. అప్పుడు ఏం చేశారు దావీదు? రొట్టె ముక్కలు ఆకలిసింది. విశ్రాంతి దినమున వాళ్ళు ఖచ్చితంగా పాటించవలసిన దినం అన్నమాట. పాత నిబంధన ప్రకారం ఖచ్చితంగా పాటించవలసిన దినం ఏంటిది? ఖచ్చితంగా పాటించవలసిన దినాన్ని వారు నీ శిష్యులు తప్పు చేస్తున్నారే అని ప్రభువుని అడిగినప్పుడు దావీదును గుర్తు చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదును గుర్తు చేస్తున్నప్పుడు ఇది ఎక్కడ ఉంటుంది? మొదటి సమూయేలు 21వ అధ్యాయం చదవకండి, 1 నుండి 6 వరకు రాసుకోండి. మొదటి సమూయేలు దావీదు రొట్టెలు తిన్నది ఏంటంటే 21వ అధ్యాయం 1 నుండి 6 వరకు ఉంటుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 3-4, లూకా సువార్త 6వ అధ్యాయం 3-4 వచనంలో ఈ ప్రస్తావన తీసుకొస్తా ఉంటాడు ప్రభువుల వారు. అయితే అంటున్నాడు, దావీదును ఒక అవసరం వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడూను చదవలేదా? అంటే లేఖనమును గురించిన విషయాన్ని మీరు చదవలేదా అని అడుగుతున్నాడు. అందుకనే కదా నేను బైబిల్ చదవని మిమ్మల్ని మొత్తుకునేది. నేను ఎందుకు చదువుతున్నా అంటే ప్రభువుల వారు మళ్ళీ అడుగుతున్నాడు వారిని. హల్లెలూయా, లేఖనములు మీరు చదవలేదా? దావీదు ఆకలి కొనినప్పుడు దేవుని మందసం దగ్గర ఉన్న ఆ రొట్టె ముక్కలు తీసుకొని ఆయనతో ఉన్న వారందరూ ఆకలి తీర్చుకున్నారే, ఆ విషయాన్ని లేఖనంలో రాసి పెట్టున్నది, దాన్ని మీరు చదవలేదా? ఇంత బుద్ధిహీనులా మీరు? ఇంత బుద్ధి లేకుండా తిరుగుతున్నారా? ఇంకొక మాట మాట్లాడలేక వాళ్ళు మాట్లాడుతున్నారా? గుర్తుపెట్టుకో, నీవు కూడా ఎవరితోనన్నా మాట్లాడాలంటే దేవుని గురించిన జ్ఞానం నీకు తెలిసి ఉండాలి. అర్థమవుతుందా? దేవుడు అంటే ఎవరో తెలిసి ఉండాలి. నీవు దేవుడు అంటూ తెలిసి ఉండాలంటే, దేవుని గురించిన జ్ఞానం తెలిసి ఉండాలంటే నీ ముసుగు తీయాలి ముందుగాల. హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముతున్నా అన్న ఉడత భక్తి తీసేసి దైవ భక్తిలోకి రావాలి, దైవిక భక్తిలోకి రావాలి. ఇక 4వ విషయంలోకి వెళ్దామా? ఇక 4వ విషయం వెళ్తాంటే విశ్రాంతి దినమున, ఇప్పుడే చెప్పాను కదా, విశ్రాంతి దినమున వీళ్ళు వెన్ను కోసారు, ఇవి కోసారు. విశ్రాంతి దినమును 4వ విషయాన్ని చెప్పకుండానే మీకు చెప్పిన, విశ్రాంతి దినమున ఇలా చేశారన్న విషయాన్ని వాళ్ళు మరలా ఆయన అడుగుతున్నప్పుడు అప్పుడు ఒక మాట అంటాడు. పాత బట్ట చదవండి దాన్ని ఒకసారి. 26 నుండి చదవండి. అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవ మందిరంలోకి వెళ్ళి యాజకులే గాని ఇతర 21 చదవండి. 21, 22 చదవండి. 21. ఎవడన్నో పాత బట్టలు కొత్త గుడ్డ మాసిక వేయడు, వేసిన ఎడల ఆ కొత్త మాసిక పాత బట్టలను వెలితిపరచును. చినుగు మరియు ఎక్కువగాను ఎవడును పాత్ర తిత్తుల్లో కొత్త ద్రాక్ష రసము పోయడు, పోసిన ఎడల ద్రాక్ష రసము ఆ తిత్తులను పీల్చును. గుర్తుపెట్టుకోండి, మంచిగా వింటున్నా. పాత బట్టలు ఉన్నవారు ఆ పాత బట్టలు ఉన్నట్టుగా కొత్త బట్టలను చింపుకొని వేసుకుంటారు ఎవడన్నా? ఇంకొకటి తిత్తులు అన్నారు. చాలా మంది చేసే పద్ధతి ఏంటంటే, మనము మారు మనసు లేకుండా యేసుక్రీస్తును ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించకుండా దినదినము ఇంకొక దాన్ని ఇంకా దింపుకుంటున్నాం. హల్లెలూయా. ఏం చేస్తున్నాము? అర్థమవుతుందా? అంటే మొహము కడుక్కోకుండా అన్ని పనులు చేస్తున్నాం, తింటున్నాం, చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం. కానీ అసలైంది ఏమిటి? నోరు శుభ్రం చేసుకోవాలా. అర్థమవుతుందా? నోరు శుభ్రం చేసుకోకుండా నేను చేస్తున్నాం అంటే, అందుకనే ఆయన మళ్ళా వీళ్ళకి గుర్తు చేస్తున్నాడు. ఏం గుర్తు చేస్తున్నాడు అంటే, నీ పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం పోస్తావా, ముందుగా అలా పాత తిత్తును కడుక్కో. అలా పోస్తే ఏమవుతుందంటే ఖరాబ్ అవుతుంది. నీకు ఎంత కొత్తది పోసినా కానీ, ఎంత నేను కొత్తగా మీకు బోధించినా కానీ, నీ పాత స్వభావాన్ని నువ్వు గడుక్కోకపోతే, నీ పాత స్వభావాన్ని నువ్వు తీసేసుకోకపోతే, నువ్వు విశ్రాంతి దినమును ఆచరించకపోతే, నువ్వేం చేయకపోతే, ఎన్ని చేసినా దండగే. వెరీ సింపుల్ చెప్తున్నది. అర్థమవుతుందా? ఎంత కొత్త ద్రాక్షారసం మీకు పోస్తే ఏం లాభం ఉన్నది? ఎంత కొత్త మాటలు, ఎంత దేవుని విషయాన్ని చెప్తే ఏమున్నది? కానీ నువ్వు కావాల్సినది, అసలైనది ఏంటంటే, నీలో ఉన్న పాత ద్రాక్షారసంను తీసేసి దాన్ని కడుక్కోవట్లేదు నీ తిత్తును. హల్లెలూయా. నువ్వు సరిగ్గా బ్రష్ చేయట్లేదు. బ్రష్ చేయకుండా ఎంత తింటే ఏమున్నది? తర్వాత రోగాల పాలే అవుతుంది. ఎంత రుచికరమైన భోజనం తిన్నా, అవునా కదా? మంచి చేపల కూర తిన్నా, మటన్ కూర తిన్నా, రోజు మొహం కడుక్కోకుండా తింటే ఏమవుతుంది?
లేనిపోయిన రోగాలు అన్నీ వచ్చి కూర్చుంటాయి. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని విషయం కూడా అంతే. దేవుని విషయం కూడా అంతే. నీవు దినదినము ఆయన యుద్ధకు వచ్చి నీ తిత్తును సాఫ్ చేసుకోవాలా. ఏం చేసుకోవాలా? ప్రతిసారి కడుక్కోవాలి నీ హృదయాన్ని. కడుక్కుంటే 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 లాస్ట్కి ఒక మాట చెప్తా. 5వ వర్షం ఏంటంటే విశ్రాంతి దినము ప్రభు దినము అన్నది. హల్లెలూయా. ఎవరి దినమై ఉన్నది? అయితే అక్కడ ఒక మాట చెప్తాడు, చాలా మంచి మాట చెప్తాడు. ఇదొక్కటి మనం ఒకసారి చదువుదాము, ఒకసారి చూద్దాము. 27, 28 ఇదొక్క మాట చెప్పి ముగించుకున్నాం. చదువు. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడును గాని. చాలు, ఆపుదాం మళ్ళీ తర్వాత చదువుదాం. ఏందంట? విశ్రాంతి దినము నీ కొరానికి నా కొరానికి నియమించబడినది. ఎవరి గురించి? నీ పశువులు మేపుకోవడానికి కాదు, నీ కొరానికి నా కొరానికి దేవుని మందిరంలో ఉండడానికి నియబడినది. చదువు, కంటిన్యూ. మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. ఎంత పెద్ద మాట చెప్తున్నాడు. మనుషులు విశ్రాంతి దినం గురించి నియమించబడలేదు, కానీ ఆ దినం మాత్రం నీ కొరం. నీవు ఆ దినాన్ని గురించి రాలేదు. అర్థమైందా? ఏదో వస్తున్నా పోతున్నా అన్నట్టుగా రాలేదు. ఆదివారం పూట ఏదో వస్తున్నా దేవుని ఆరాధిస్తున్నా అన్న విధంగా రాలేదు, కానీ ఖచ్చితంగా రావాలి అన్న విషయాన్ని చెప్తుంది ఇది. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుని యొద్ద ఉండాలన్న విషయాన్ని సూచిస్తుంది ఇది. ఎందుకు సూచిస్తుందంటే దానికి ప్రభు అయి ఉన్నాడు దేవుడు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పాను. హల్లెలూయా. 5వ మాట అయిపోయింది. విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు దేవుడు. కనుక విశ్రాంతి దినమును గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా నీ గురించి నియమించబడింది. అంతేగాని విశ్రాంతి దినంలో వచ్చిపోవాలని ఏదో అట్లా వత్తన్న పోతన్న ఓ రామచిలికలా ఉండకూడదు అన్నది. ఖచ్చితంగా ఉండాలి, ఖచ్చితంగా ఆ దినాన్ని నువ్వు ఆచరించాలి అన్న విషయము బైబిల్ చెప్తుంది. ఏం చెప్తుంది? ఉండాలి, ఆజ్ఞ, అంతే. దట్స్ ఆల్. అదొక రూల్. అర్థమవుతుందా? ఖచ్చితంగా బండి కొన్నప్పుడు బండికి ఇన్సూరెన్స్ ఉండాలి కంపల్సరీ, బండికి ఆర్సీ ఉండాలి, నెంబర్ ఉండాలి. అదొక ఆజ్ఞ గవర్నమెంట్ది. ఏది లేకపోయినా ఫైన్ రాస్తారు, ఏం లేకపోయినా ఫైన్ ఉంటుంది. దేవుని యొద్ద కూడా అంతే. దేవుడిచ్చిన ఆజ్ఞ నీలో లేకపోతే దేవుడు కూడా ఫైన్ రాసేస్తాడు. హల్లెలూయా. ఆ ఫైన్ ఎక్కడికి తీసుకెళ్తే దొరికేనా? అగ్నిగుండకం లేస్తుంది. హల్లెలూయా. ఈ ఫైన్ ఏం చేస్తుంది దొరికేనా? నిన్ను శ్రమల పాలు చేస్తుంది, నీ జేబు కాలు చేస్తుంది. ఈ లోకతీరమైన ఫైన్. దేవుని ఫైన్ ఏం చేస్తుంది దొరికేనా? శ్రమల పాలు చేయదు, తీసుకపోయి అగ్నిగుండంలో వేసేస్తుంది. హల్లెలూయా. కనుక గుర్తు పెట్టుకోండి. 5 విషయాలు చెప్పినా. ఎన్ని విషయాలు చెప్పినా? మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దామా? పక్షవాయువు రోగిని స్వస్థత. 2వది పాపులను పిలుపు, లేవీలను పిలుపు. 3వది ఉపవాసం గురించి. అర్థమైందా? కొంతమంది ఎందుకంటే దేవుని దినాన్ని ఖచ్చితంగా ఉపవాసం ఉండాలన్నది, కానీ ఇప్పుడున్న పరిస్థితిలో మనం ఉపవాసం ఉండలేము. కనుక నువ్వు తింటే తిను, కానీ దేవుని యుద్ధకు రా. నువ్వు తినేరా, నీకు ఓపిక లేనప్పుడు, నీకు షుగర్ బీపీలు ఉన్నాయేమో, నువ్వు తట్టుకోలేమో, కానీ తినే అయినా దేవుని యుద్ధకు రా. కానీ దినము ఏందంట? విశ్రాంతి దినము ఖచ్చితంగా ఆచరించాలి. 4వది ఏం చేయాలా? 5వ విషయం ఏంటంటే విశ్రాంతి దినముకు దేవుడు ప్రభు అయి ఉన్నాడు. మనిషి కుమారుడు ఎవరు ఉన్నాడు? ప్రభు అయి ఉన్నాడు. ఖచ్చితంగా చెప్తుంది. 2వ అధ్యాయం చాలా మంచి వివరణ ఉంటుంది. కనుక మనం దీని గురించి మనం ఆలోచించిన వారమై ఉండాలి. మొదట మన రోగము, మన బాధ పోయినది. ఏం ద్వారా పోయింది? వాక్యం ద్వారా పోయింది. వాక్యం ద్వారా పోయిన తర్వాత మనం మళ్ళా పాపమే చేస్తున్నాము. వాక్యం ద్వారా స్వస్థత పడిన తర్వాత ఉపవాస దినాన్ని పాటించట్లేదు. వాక్యం ద్వారా స్వస్థత పొందుకున్న తర్వాత విశ్రాంతి దినాన్ని ఆచరించట్లేదు. ఈ విశ్రాంతి దినానికి దేవుడై ఉన్నాడన్న విషయాన్ని నువ్వు గుర్తించట్లేదు. కానీ నీలో అన్ని పోయిన తర్వాత అన్నిటితో ఇవన్నీ పెట్టుకొని మళ్ళీ నువ్వు కృంగిపోయి ఉంటున్నావేమో. ఇవన్నిటిని ఏం చేస్తున్నాడు? దేవుడు మరలా గుర్తు చేస్తున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? మరల 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 ఆయన గుర్తు చేస్తున్నాడు. కనుక దీన్ని నువ్వు ఎరిగిన వారవై ఉండాలి. హల్లెలూయా. ఈ కాంచెలి ఈ వాక్యాన్ని ఎప్పుడైనా 4 సార్లు వినండి, రేమేసుకొని వినండి. అప్పుడు ఇంకోసారి విశ్రాంతి దినాన్ని అసలే దొంగిలించారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన మధ్యలో ఉన్న అమ్మగారు ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రం. అందరూ మోకరించండి. మోకరించినట్లయితే అందరూ ప్రార్థన